పట్టుకోండి రా కోతులు పట్టుకోండి. కోతుల సామ్రాజ్యంలాగా ఉందండి ఇదంతా. ఎంట్రన్స్ ఇట్టమ్మా, ఇటు అట్ట ఎంట్రన్స్. అసలు ఫేమస్ ఎందుకంటే కొరింగా వైల్డ్ లైఫ్ సాంచురీలో బోట్ ఇదేదో గ్రహాంతరవాసులాగా ఉంది. బోట్ ఫుల్ అయిపోయిందంట, కాబట్టి మాకు లేదు బోటింగ్ వెళ్ళటానికి. ఆడ చూడండి ఎలా తిప్పుతున్నాడు, భయపెట్టేస్తున్నాడు వాళ్ళని. అదే అడ్డా 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 అడ్డా. హాయ్ ఫ్రెండ్స్, కొరింగా వైల్డ్ లైఫ్ ఫారెస్ట్కి వచ్చాము మేము. కొరింగా ఫారెస్ట్ అంటారు ఇక్కడ. ఇది ఒక మడ అడవులు మాట. ఈరోజు అసలు కొరింగా అడవి ఎలా ఉంటుందో మాకు తెలియదు, ఏదో ట్రావెల్ చేస్తున్నాం అంతే సరదాగా. ఇది ఎక్కడ ఉంటుందంటే కాకినాడకి 14 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇది లోపలికి వెళ్ళాలన్నమాట, కొంచెం అడవి కదా, కొంచెం లోపలికి వెళ్ళాలి. మడ అడవులు అంటారు కదా, మడ అంటే ఈ చల్లటి బురద ప్రదేశాల్లో పెరిగేటటువంటి మొక్కలు మాట అవన్నీ. ఆ అడవి ఒక అడవి కింద ఏర్పడ్డాయి. ఇవి గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ అడవులను కూడా నరికేసి ఆక్రమించేస్తున్నారనే ఉద్దేశంతో ఇది ఒక శాంక్చురీ కింద పెట్టి అటవీ అభివృద్ధి కోసం దీన్ని డెవలప్ చేస్తున్నారు అన్నమాట. ఇప్పుడు మనం కొరింగా ఫారెస్ట్కి వెళ్ళి చూద్దాం అక్కడ ఎలా ఉంటుందో ఏంటో. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ బోర్డు ఉంది, ఇక్కడ కొరింగా వైల్డ్ లైఫ్ శాంక్చురీ. టికెట్ కౌంటరు, బోర్డు వాక్ ఇవన్నీ కూడా ఇటు సైడ్ ఉంటాయి. వాచ్ టవర్స్ అంటే చూడండి ఎంత బాగుంది. ఇక్కడ అంతా ఫారెస్ట్ ఏరియా. ఇక్కడ పక్కగా పార్కింగ్ చేసేస్తాను నేను. బ్యాక్ చేసుకుంటే బెటర్ ఏమనిపిస్తుంది నాకు. మంకీలు ఇది గన్ అనుకుంది నా కెమెరాని చూసి. బా పచ్చదనం ఎక్కడ చూసినా. ఏమో ఇక్కడ టికెట్ ఇక్కడే తీసుకోవాలా? అయ్యా ఎంత? వేసాను మరి నాకు తెలిసి. ఫోన్పే కదా? ఎవ్రీ ట్యూస్డే హాఫ్ డే అంట, మంగళవారం సెలవు ఇక్కడ. ఇది ఎంట్రన్స్ కొరింగా వైల్డ్ లైఫ్ ఫారెస్ట్, మడ అడవులు. రెడ్డింగ్ చూసారా? ఎక్కడ చూసినా కోతులు ఉన్నాయండి చూడండి. సరే పట్టుకోండి రా కోతులు పట్టుకోండి, పట్టుకోండి. కోతు కానీ అడల్ట్స్కి 50 రూపీస్, పిల్లలకు 20 రూపీస్, ఫోటోషూట్కి 3000, కెమెరాకి 500, ఫారినర్స్కి 250. ఇది ఎంట్రన్స్. ఈ లోపలికి వెళ్ళి మనం చూద్దాం. ఇది మ్యాప్ ఈకో టూరిజం. మోకా ద ఫిష్ క్యాట్ అంట. ఇక్కడ ఫిష్ క్యాట్స్ ఎక్కువ ఉంటాయి. ఇది ఎంట్రన్స్. ఇదంతా కూడా కొరింగా నేచర్ షాప్ అంట. ఇదంతా ఫారెస్ట్ ఏరియా అండి. మడ అడవులు అంటారు వీటిలన్నిటిని. ఇదంతా ఫారెస్ట్ ఏరియాలో ఉంది, చక్కగా చల్లగా ఉంది. ఫారెస్ట్ ఫుడ్ కోర్ట్, వెజ్ ఫ్రైడ్ రైస్, న్యూడిల్స్, బిర్యానీ, మంచూరియా ఇక్కడ అన్నీ ఉంటాయి. ఇది ఏంటంటే భారతదేశంలో 2nd లార్జెస్ట్ మడ అడవులు. వాచ్ టవర్, బోర్డ్ వాక్, స్పెసిమెంట్ గ్యాలరీ అంట. ఇది బోర్డ్ వాక్. ఇటు చూడండి, ఇతరులకు రోగులు రాకూడదంట, ఇలా ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తున్నారు. ఇది బోర్డ్ వాక్. చూడండి ఇదన్నీ మడ అడవులు మాట. అంటే సముద్రము గోదావరి కలిసిన ప్లేస్ మాట ఇవన్నీ. కాబట్టి ఇక్కడ అంతా ఈ ప్లేస్ అంతా కూడా తడితడిగా ఉంటాయి. కాబట్టి మడ అడవులు అంటే ఏం లేదు, రూట్లు పైకి వస్తాయి. చూడండి రూట్లన్నీ పైకి వస్తాయి. జారీలాగా ఉంది ఇక్కడ. ఎంత డార్క్ ఫారెస్ట్గా ఉంది ఇది. ఇక్కడంతా చాలా ప్రశాంతంగా ఉంది. చూడండి అక్కడ వేర్లు చూసారా పైకి వస్తున్నాయి. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ మడ. మడ అడవులు అంటే ఏంటో అనుకున్నాను కానీ బాబు చాలా థిక్గా ఉంది. ఎప్పుడు ఫారెస్ట్లు చూడలేము మేము. అసలు ఎక్కడ చూసినా పెద్ద వృక్షాలే ఉన్నాయి. వుడెన్ బ్రిడ్జ్ కట్టారు. మళ్ళీ అటు ఇటు తిప్పుతున్నాను అంతే. చూడండి అక్కడ ఆ ప్లేస్లో డార్క్గా ఉంది. ఆ ప్లేస్లో
ఈ నైట్ వస్తే ఇక్కడ రండి, అటు వెళ్దాం రండి. ఈ ప్లేస్ మళ్ళీ రావం కదా, అసలు ఎవరు లేనట్టు అనిపిస్తుంది. ఏంటో రకరకాల యానిమల్ సౌండ్లు వస్తున్నాయండి. ఈ దుల్లిబాగా నదిలోంచి వచ్చే నీళ్ళన్నీ కూడా ఇక్కడ నిల్వ ఉండటం వల్ల ఒక ఒండ్రు మట్టిగా తయారవుతుందన్నమాట. నడుస్తుంటే ఆయమవుతుంది నాకు. బోర్డు వాక్ ఎంట్రన్స్ గేట్ అంట. చూడండి, ఇది ఎంత ఇలాగ వెళ్ళాలి. ఇటు 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 వెళ్తే ఏమవుతుందని తెలియట్లేదండి. ఇటు వెళ్ళాలి. వీళ్ళకి కోతులు అంటే ఇటు చూపించాలి. జాగ్రత్త, ఇక్కడ పాములు ఉంటాయి. అవసరమే డేర్ చేయాలంటే. అదే మరి ఫారెస్ట్ అంటే ఏంటి, ఇదంతా మనుషులే నిర్మించిందమ్మా. బా వెళ్తా కొలితే ఇంకా చీకటైపోతుంది అన్నమాట. ఇటు చూడండి, వేళ్ళన్నీ పైకి తన్ని ఉన్నాయి. ఎందుకు అలా అని అంటే కిరణజన్య సంయోగ క్రియ కోసం. ఇవన్నీ పొదలు, షర్ప్స్ అంటారు కదా, పొదలు. లోపలికి వెళ్తా కూడా భయపడుతున్నారండి, అంత డార్క్గా ఉంది ప్లేస్. ఇది తప్పిపోతే తప్పు బానే, ఇక్కడే ఉందాం. చూడండి ఎంత బాగున్నాయి. అక్కడ టాటాస్ బొమ్మ పెట్టారు అంతే, నిజమైన టాటాస్ లేదు. ఇక్కడ ఫిషింగ్ క్యాట్స్ ఉంటాయట, దీని ఫేమస్. ఇది ఫిషింగ్ క్యాట్స్ లేవు, ఏమీ లేవు, మనుషులు తప్ప. బయాలజికల్ చదువుకునే వాళ్ళు ఉంటారు కదా, బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ. ఈ బయాలజీ వాళ్ళు, బాటనీ చదువుకున్న వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది మడ అడవుల గురించి. ఇక్కడ చాలా రకాలైనటువంటి వృక్ష జాతులు ఉన్నాయి. ఇవన్నీ మ్యాక్సిమం పొదలే ఉన్నాయి. చూడండి వ్యూ ఎంత బాగుందో. ఇదేనా ఎంట్రన్స్ గేటేనా? ఎంట్రన్స్ గేట్కి వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుందో మరి. మీ మమ్మీ చూపించింది. మరి వస్తున్నానంటే మరి ఎందుకు వచ్చావు మరి? అమ్మా ఎంట్రన్స్ ఇట్టమ్మా, ఇటు అట్టే ఎంట్రన్స్. అదే కదా, దా మేము అడవుల్లోకి వెళ్ళిపోతుంది తెలియక. కానీ ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు కొంచెం మారిపోతారు, గుండ్రం తిరుగుతూనే ఉంటారు, చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉండే ఎవరన్నా అడిగితే రూట్ కరెక్ట్గా చెప్తారు. ఎంట్రన్స్ ప్రతిదానికి ఎంట్రన్స్ అని పెట్టారు బోర్డు. ఎంట్రన్స్ 1, ఎంట్రన్స్ 2 అని పెట్టలే. సో కన్ఫ్యూజ్ అయిపోతున్నాం. అలా నడుస్తూనే ఉంటాం. మన జీవితం కూడా మడ అడవి అవుతుంది. బోటింగ్ పాయింట్ ఇటు వెళ్ళాలి. ఇది బోటింగ్ పాయింట్. ఇక్కడ బోట్ ఎక్కేసి మనం సముద్రయానం చేసి వద్దాం. అసలు ఏం రకంగా ఉన్నాయి దట్టమైన అడవులు, ఏమీ కనిపించట్లేదు అసలు. అసలు ఏం వృక్ష జాతులు ఇవి తెలియట్లేదు, రకరకాల స్పీసెస్ ఉన్నాయి. ఏంటిది బా, చూసారు ఒకసారి చూడండి ఎలాగుందో. ఇదిగోండి బోటింగ్ పాయింట్. మాంగ్రూ అడవులు అంటారు కదా, మాంగ్రూ ఫారెస్ట్. చాలా బ్లాక్ థిక్ ఫారెస్ట్ అన్నమాట. ఇక్కడ బోటింగ్ పాయింట్ ఉంటుంది. ఇక్కడ బోట్ ఎక్కితే మనం సముద్రం దగ్గరికి వెళ్ళొచ్చు. ఇదిగోండి ఇదంతా సముద్రం కలుస్తుంది. ఇక్కడ బురికి నీళ్ళు అన్నమాట ఇవన్నీ. చూడండి ఎంత బాగుందో. ఇది తుల్యదా బాగా అంటే గోదావరి ధవళేశ్వర్ దగ్గర చిన్న చిన్న శాఖలుగా విభజించబడుతుంది. అందులో చిన్న శాఖ అన్నమాట ఇది. ఇక్కడ నుంచి నీళ్ళన్నీ కూడా సముద్రంలో కలిసిపోతాయి, బే ఆఫ్ బెంగాల్.
ఈ నదిని ఏమంటారంటే తుల్యదా బాగా, అంటే గంగా నది ఎంత పవిత్రమైందో, ఈ తుల్యమైందో ఎంత పవిత్రమైందో ఇది కూడా అంత పవిత్రమైంది అని అర్థం ఇచ్చే విధంగా తుల్యదా బాగా అని పేరిట్టారన్నమాట. దీని ఏమంటారు? టచ్ మీ నాట్ కదా. ఈ మొక్కలు చూడండి, టచ్ మీ నాట్. టచ్ చేస్తే ముడిచిపోతుంది. టచ్ మీ నాట్, టచ్ చేస్తే అదిగా ముట్టుకుంటే అది. మేము బాటనీలో చదువుకున్నాం ఇట్లన్నిటి గురించి. చూడండి ఇక్కడ వైల్డ్ లైఫ్ సెంచురీలో వాచ్ టవర్ ఉంది. ఈ వాచ్ టవర్ నుంచి చూస్తే చూడండి మొత్తం ఫారెస్ట్ అంతా, మడ ఫారెస్ట్ అంతా కనిపిస్తుంది. మొత్తం మడ ఫారెస్ట్ మొత్తం కనిపిస్తుంది. సూపర్ ఉందండి వ్యూ మొత్తం. పక్కనే సముద్రం ఉంది కదా. మనం బోటింగ్ దగ్గరికి వెళ్దాం. బోటింగ్ ఇప్పుడు దాకా వుడ్ వాక్ చేసామన్నమాట. వుడ్ ఒక చెక్క దాట్ల మీద మనం నడిచాం. ఇది చూడండి, ఇదంతా బోధ, చిన్న బోధే. ఇవన్నీ కూడా గోదావరి నుంచి వచ్చినటువంటి బోధులు అన్నమాట. ఒక రకమైనటువంటి తీయటి పదార్థం ఏర్పడుతుంది ఇక్కడ. సముద్రం నీళ్లు, ఉప్పు నీళ్లు ఇవన్నీ కలిసి. చూడండి ఇక్కడ పిల్లి అసలు ఫేమస్. ఎందుకంటే కొరింగా వైల్డ్ లైఫ్ సాంచురీలో ఫిష్లు తినేటటువంటి పిల్లులు ఉంటాయి. అక్కడ చూడండి, ఇక్కడ చూద్దామండి. ఇదే దాని గురించి మీరు చదువుకోండి, టైం వేస్ట్. బోటింగ్ పాయింట్ దగ్గర కలుసుకుందాం. బోటింగ్ పాయింట్కి వచ్చాము. ఇక్కడ బోట్ ఎక్కి సముద్రం ద్వారం దగ్గరికి తీసుకొస్తాడనమాట. ఒకసారి చూద్దాం. చూడండి వ్యూ ఎలాగ ఉందో, సూపర్ ఉంటుంది. ఇది కడుతున్నారు కొత్తగా, మళ్ళీ కొత్తగా కడుతున్నట్టున్నారు. తుల్లి బాగా అదిగో అది సముద్రం. అక్కడ అడ్డు తప్పుకో రుదురా. బోటింగ్ పాయింట్స్ ఇవన్నీ చూసుకోవాలి. కూర్చొని చూడండి అదంతా సముద్రం ముఖ ద్వారం. జాగ్రత్తలు తీసుకోవాలంట బోటుకి ఎక్కినప్పుడు. స్పీడ్ బోట్ కూడా ఉంది, బట్ బోటింగ్ 100 రూపాయలు ఒక్కొక్కరికి. మినిమం 12 పీపుల్ ఉండాలంట. ఇక్కడ టికెట్స్ ఇస్తున్నారు. బోటు ఫుల్ అయిపోయిందంట, కాబట్టి మాకు లేదు బోటింగ్ వెళ్ళటానికి. అయినా వెళ్తాం సరే ఎక్కుతాం. చూడండి ఎలా ఉంది ఇక్కడ, సూపర్ ఉంది. ఈ స్పీడ్ బోట్లు ఇవన్నీ కొడపటక్క. బోటింగ్ జాకెట్ తీసుకుని లైఫ్ జాకెట్ వేసుకోవాలంటే లైఫ్ జాకెట్. ఇది జనరల్ బోటింగ్. ఇది వెళ్ళి వచ్చిన తర్వాత మేము ఎక్కుతాం. ఎలా సముద్రంలో తేలుతుంది ఇది. స్పీడ్ బోట్ అక్కడ చూడండి రౌండ్ వేస్తున్నాడు. రౌండ్ వేసి అటు తీసుకెళ్తాడు, కొంచెం లోపలికి తీసుకెళ్తాడు. ఇంకో టికెట్ తీసుకున్నాము చూడండి. నార్మల్ బోట్ తీసుకున్నాం 200. అది లైఫ్ జాకెట్స్ అన్నీ ఉన్నాయి, ఇవి వేసుకుని వెళ్ళాలి. ఇప్పుడు బోటింగ్కి వెళ్ళాం ఒకసారి, అక్కడ ఎలా ఉంటుందో చూద్దాం. నేను మా అమ్మాయి ఎక్కాం. మా ఆవిడ ఎక్కలేదు, భయం. కూర్చుందాం. మా ఆవిడ వచ్చింది, ఫోటో తీస్తుంది. చూద్దాం ఎలా ఉందో. మా అమ్మాయికి నాకు కూడా ఫస్ట్ టైం ఇది. వెనక్కి వెళ్తుంది. మా అమ్మాయి కొంచెం భయపడుతుంది, ఫస్ట్ టైం కదా. ఊగుతా ఉంది బోటు. ఫియర్ నాట్, అవర్ ఫాదర్ విత్ us. చూడండి ఇదే ఫస్ట్ టైం మాకు కూడాను. అనేక పక్షి జాతులు ఉంటాయి. అది సీ మోత్ అనుకుంటా. నేనే పేర్లు పెడుతున్నాను, రకరకాల పేర్లు. మంచి ఎక్స్పీరియన్స్. మై గాడ్, పడిపోతుంది కింద.
ఎక్స్పీరియన్స్ అవ్వాలి కదా, కొంచెం మాకు కూడా టెన్షన్గాను. అసలు సముద్రం ఎంత గొప్పదండి. ఇదంతా తుల్య బాగా నదిలో వెళ్తున్నమాట. ఇది నది కాదు, ఒక గోదావరి ఉపనది అన్నమాట. ఉపనది కాదు, ఒక చిన్న డివైడర్ అన్నమాట. అనేక పిల్ల నది చూడండి ఎలా వెళ్తుంది. సూపర్ ఉంది కదా. ఇవన్నీ మడ అడవుల్లో నుంచి వెళ్తాం. సీ పాయింట్ దగ్గర తీసుకొస్తున్నాడు, పట్టుకో 2 చేతులతో. చూడండి అనేక బర్డ్స్ కరుస్తున్నాయి ఇక్కడ. బాబా ఇప్పుడు సీ పాయింట్ దగ్గర తీసుకెళ్తున్నాడు. తుల్య బాధ, ఇది ఏమంటారు, అన్నా చెల్లెలు గట్ట అంటారు అంతర్వేదిలో. ఇక్కడ టైడింగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. వన్స్ ఓషన్లోకి వెళ్ళామంటే ఇంకా ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఇదంతా డార్క్ ఫారెస్ట్ లాగా ఉన్నాయి. ఏపీ టూరిజం కింద బాగా డెవలప్ చేయొచ్చండి ఇది. అనేక రకాలైన పక్షి జాతులు ఉన్నాయి. చూడండి కొంగలు, ఇంకా వెళ్ళే కొలది వ్యూ బాగుంది. చూడండి కదా, చూడు అక్కడ చూడు కొంగలు, చూడు కొంగలు కాదు ఇవి, వేరే కంట్రీ నుంచి వచ్చినాయి. ఎద్దుకో బాగా బంగాళ. చూడండి బర్డ్స్. ఇప్పుడు ఇదంతా సముద్రం. చూడండి ఇక్కడ కొంచెం గాలి ఎక్కువ ఉంటుంది. తుల్యభాగ నది అంటే గోదావరి నది ఉపనది నెమ్మదిగా వెళ్తుంది. ఇందులో కలుస్తుంది అన్నమాట సముద్రంలో, బే ఆఫ్ బెంగాల్లో. ఇక్కడ అనేక చూడండి మడ అడవులు మొత్తం. ఇక్కడ మనిషి జాతి ఉండదు, ఈ పక్షులే ఉంటాయి. ఈమె ఎవరు అడ్డంగా వచ్చిందే. ఇక్కడ టర్న్ తీసుకుంటాడు. బ్యాక్ సైడ్ అమ్మా, బ్యాక్ సైడ్ నువ్వు. చూడండి పక్షులు చూడండి, వేరే కంట్రీ నుంచి వస్తాయి ఇక్కడికి. అందరూ మీరు చూడాలి. ఫోటో తీసుకుంటున్నాను ఎంత. ఇదిగో చూడండి పక్షి జాతులు అన్నీ ఉన్నాయి అక్కడ. ఏళ్ళు మమ్మల్ని చూడండి కనిపించకుండా అడ్డంగా కూర్చున్నారు కదా. ఇదంతా సముద్రంలో కలుస్తుంది ఇక్కడ. ఇది సముద్రం. ఎక్కడ అది ఫిషింగ్ హార్బర్. అది మార్నింగ్ తీశాను కదా ఫిషింగ్ హార్బర్, అది కనిపించట్లేదు. అది సీపోర్ట్, అది సీపోర్ట్ ఐలాండ్. అది బోటింగ్ లేదు దానికి, ఐలాండ్కి. ఇక్కడ ఐలాండ్ 18 కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ నుంచి. లోతు ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూడు టర్న్ కొడుతున్నాడు. రిటర్న్ తీసుకెళ్ళిపోతున్నాడు. చూడండి మొత్తం చెట్ల దగ్గర నుంచి తీసుకెళ్తున్నాడు. ఏమీ లేదు, అక్కడ సముద్రం దగ్గరికి ముఖద్వారం దగ్గర తీసుకువెళ్ళాడు. అక్కడి నుంచి తీసుకెళ్ళి మళ్ళీ తిరిగి బోటింగ్ పాయింట్ తీసుకొస్తున్నాడు. ఇక్కడ స్పీడ్ బోట్ వస్తుంది. అబ్బో పడవ ఊగుతుందండి. ఎందుకంటే పడవ కొంచెం స్లో అవుతుంది, ఎందుకంటే కొంచెం వాటర్ ఎదురొస్తుంది కదా, అందుకని కొంచెం షేక్ అవుతూ ఉంది. డిఫరెంట్ టైప్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి. టర్బులెన్స్ అన్నమాట, ఫ్లైట్లో టర్బులెన్స్ లాగా. ఆడ చూడండి ఎలా తిప్పుతున్నాడు, భయపెట్టేస్తున్నాడు వాళ్ళని. అది అడ్డా 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 స్పీడ్ బోట్ అది.
ఇదిగో టర్బులెన్స్ క్రియేట్ చేసాడు. ఫ్లైట్లో వస్తుంది కదా టర్బులెన్స్ లాగా, ఇక్కడ కూడా పడవ ఊగుతుంది. అమ్మ బాబోయ్, బోటింగ్ పాయింట్కి వచ్చాం. ఎప్పుడైనా వచ్చినప్పుడు ఫ్యామిలీ మినిమం 4 people ఉండాలి. అంటే 800 అది స్పీడ్ బోట్. ఓన్లీ చేంజ్, ఫోన్పే గూగుల్ పే ఏమీ లేవు. చూడండి నెమ్మది పెట్టేస్తున్నాడు రేటు, స్లో చేసుకున్నాడు. మొత్తానికి కొరింగి ఫారెస్ట్ మొత్తాన్ని చూసాము. బోట్ పాయింట్ ఎవ్రీథింగ్ మీకు అన్నీ కూడా వీడియోలో షూట్ చేసాము. కాబట్టి మీరు అందరూ చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాం. ఇప్పటితో ఈ వీడియోని క్లోజ్ చేస్తున్నాం. ఎందుకంటే వేరే ప్లేస్ కూడా మేము వెళ్ళాలి. కొంచెం లంచ్ టైం కదా, లంచ్ కూడా చేయాలి. పొద్దునుంచి టైర్డ్ అయిపోయాం. సో సబ్స్క్రైబ్.